పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారనే తప్ప అందరూ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్టుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్ళని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని వీడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్ కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం కూడా కష్టమైంది అని చెప్పి బయటికి రావాలి, తీసుకెళ్ళాలి. మీకేం తెలుసు రాజకీయాలు చేసినట్టుగా చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. ఎన్నడూ కూడా అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు.